తెలంగాణ. అసలు మన తెలంగాణకి ఈ తెలంగాణ అనే పేరు ఏ విధంగా వచ్చిందో ఎవరికైనా తెలుసా? అసలు ఈ తెలంగాణ అనే పేరు ఎవరు పెట్టారో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మన తెలంగాణ గడ్డకి కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ తెలంగాణ అనే పేరు నిన్న ఉన్నది కాదు, ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పేరే ఈ తెలంగాణ. సో చాలా మంది అనుకునేది ఏంటంటే, ఎప్పుడైతే నవాబు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళాడో, ఎప్పుడైతే ఆంధ్రాతో ఈ ప్రాంతం కలిసిందో అప్పటి నుంచే దీన్ని తెలంగాణ పిలవడం స్టార్ట్ చేశారని చెప్పేసి చాలా మందికి ఇదే తెలుసు. కానీ ఈ తెలంగాణ అనే పదం మన రాష్ట్రం కంటే పాతది. మన రాష్ట్రానికి తెలంగాణ అనే పేరు ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియో నేను అందరికీ ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. తెలంగాణ అనే పదం త్రిలింగ అనే పదం నుంచి వచ్చింది. ఈ త్రిలింగ అంటే మన తెలంగాణకి, అంటే ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి కాళేశ్వరం, తూర్పు దిక్కున ఉన్నటువంటి ద్రాక్షారామం, దక్షిణ దిక్కున ఉన్నటువంటి శ్రీశైలం, ఇవి పవిత్రమైన లింగ పుణ్యక్షేత్రాలు, అంటే మహాశివుని పుణ్యక్షేత్రాలు. ఈ మూడు లింగాల మధ్యలో ఉన్న ప్రాంతమే త్రిలింగ అనే ప్రాంతం. దాన్ని రాను రాను త్రిలింగ తెలంగాణ అనే పేరుగా ఇప్పుడు మనం పలుకుతున్నాం. అంటే ఈ భూ ప్రాంతమే, ఈ మూడు లింగాలు, ఈ మూడు పుణ్యక్షేత్రాల మధ్య ఉన్నటువంటి భూభాగమే తెలంగాణ. సో ఇక్కడ మనకు అందరూ తెలుసు, ద్రాక్షారామం అనేది గోదావరి జిల్లాలో ఉంది, ఆంధ్రలో. సో మనకి శ్రీశైలం అనేది కర్నూలులో ఉంది, అది కూడా ఆంధ్రాకి వెళ్ళిపోయింది. కానీ యాక్చువల్ చెప్పాలంటే ఆంధ్ర అనేది తర్వాత ఏర్పడ్డది, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడ్డది తెలంగాణ. ఈ తెలంగాణ అనే పేరు త్రిలింగ అనే పదం నుంచి వచ్చిందని చెప్పేసి దీనికి సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయి. పర్షియన్ మరియు అరబిక్ సంబంధించిన గ్రంథాలు చూస్తే కూడా త్రిలింగ్ అనే ప్రాంతం అని చెప్పేసి కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే పర్షియన్, అరబిక్ అనేది ఎంతో పురాతనమైన చరిత్ర. ఆ చరిత్ర పుటల్లోనే త్రిలింగ అనే ప్రాంతాన్ని ప్రస్తావించారంటే మనం అర్థం చేసుకోవచ్చు మన తెలంగాణ ఎంత పాత చరిత్ర కలిగి ఉన్నది. ఈ తెలంగాణ అనే పదము ఏ విధంగా వచ్చిందనేది మనం చరిత్ర పరంగా తెలుసుకున్నాం త్రిలింగ క్షేత్రాల ద్వారా. అయితే ఇంకో విధంగా కూడా తెలంగాణ అనే పేరు వచ్చిందని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు. అదేంటంటే, నవాబు పరిపాలించేటప్పుడు ఈ నవాబు హ్యాండ్ ఓవర్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటంటే, మహారాష్ట్రలో అంటే మరాఠా ప్రాంతాలు ఒక 2 జిల్లాలు, తర్వాత కన్నడ అంటే కర్ణాటక ప్రాంతాల్లోని ఒక 2 జిల్లాలు, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో కలిసి ఉండేటివి. మరాఠా భాష మాట్లాడే వాళ్ళని మరాఠ్వాడా ప్రాంతం అని, కన్నడ భాష మాట్లాడే ప్రజలు ఉన్న ప్రాంతాన్ని కర్ణాటక ప్రాంతం అని, అలాగే తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న ప్రాంతాన్ని, ఆ యొక్క ప్రదేశాన్ని తెలుగు అంగన అనేవాళ్ళు. అంగన అంటే ప్రదేశం అని అర్థం. తెలుగు అంగన అది రాను రాను తెలంగాణగా మార్పు చెందని చెప్పేసి కొంతమంది రచయితలు చెప్తున్నారు. అలాగే మరొక కొంతమంది రచయితలు తెలుగు నుంచే తెలంగాణ వచ్చిందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇది హైలైట్. అసలు మనకు తెలుగే రాదు అన్న ఆంధ్ర లీడర్లో కొంతమంది, అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొంతమంది కవుల రచయితలే తెలుగు నుంచి పుట్టింది తెలంగాణ అన్నారు. సో అది చూడండి ఇక్కడ. కానీ ఇక్కడ వీటికి శాస్త్రీయత, అంటే శాస్త్రీయపరమైన ఆధారాలు, ఎటువంటి ఆధారాలు లేవు. అంటే నవాబ్ ఖాన్లో ఉన్నటువంటి తెలుగు అంగం నుంచి తెలంగాణ వచ్చిందని, లేదంటే వీళ్ళు రచయితలు చెప్పినట్టుగా తెలుగు నుంచి తెలంగాణ ఉంటుందని వీటికి పెద్ద ఆధారాలు. కానీ త్రిలింగ అనే పేరు నుండి తెలంగాణగా మారింది రాను అని చెప్పేసి దీనికి ఒక పక్కా ఎవిడెన్స్, అంటే పక్కా ఆధారాలు ఉన్నాయి. ఇది ఇప్పటి కూడా కాదు, సింధు నాగరికతతో పాటుగా ఉన్నటువంటి చరిత్ర ఈ డెక్కన్ పీఠభూమి. ఎందుకంటే మన ప్రాంతానికి 2 జీవనదులు ఉంటాయి, ఒకటి గోదావరి, 2 కృష్ణ. ఈ 2 ప్రాంతాల మధ్య ఉన్నదే ఈ డెక్కన్ ప్రాంతం. సో అందుకని మనకి ఈ సైన్స్ పరంగా కూడా ఒక నిరూపితమైంది, ఎక్కడ నీరైతే ఉంటుందో అక్కడ జీవం ఉంటుందని. అందుకని మన తెలంగాణ కూడా చాలా ప్రదేశాల్లో రాతి యుగంలో ఉపయోగించేటువంటి రాతి పనిముట్లు కూడా లభ్యమైనవి. కానీ మన దురదృష్టం ఏంటంటే, మరి ఆంధ్రతో కలవడం వల్ల కూడా మన చరిత్ర కొంచెం అనగా పోయిందని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా కొంచెం వాస్తవం ఉంది. కానీ ఎంత దాచినా కొన్ని దాచలేవు. ఎందుకంటే బౌద్ధ చరిత్ర చూసుకున్న తర్వాత పర్షియన్ గ్రంథాలకు సంబంధించి, అరబిక్ గ్రంథాలకు సంబంధించి ఇవన్నీ చూసుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క గ్రంథాల్లో కూడా మన తెలంగాణ గురించి, అంటే త్రిలింగ ప్రాంతం గురించి స్పష్టంగా రాయబడ్డది. ఎన్నో శాసనాల్లో కూడా రాయబడ్డది. మన రాష్ట్రాన్ని హిందువులు పరిపాలించారు, ముస్లిం నవాబులు, ముస్లిం రాజులు పరిపాలించారు. ఈ ప్రాంతానికి అంత చరిత్ర కలిగిందనమాట. ఎప్పుడు పాపులర్ అయిందంటే కాకతీయుల కాలం నుండే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఇంకా అంతకుముందు నుంచి కొంచెం మామూలుగా ఉన్నటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా కాకతీయ వంశ రాజులు ఎప్పుడైతే రావడం జరిగిందో
ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగిందో అప్పటి నుంచి వాటిని ఒక స్వర్ణయుగంగా చెబుతూ ఇక్కడ కొన్ని అభివృద్ధి చెందడం వల్ల దీని యొక్క పేరు అనేది దశ దిశలో వ్యాపించిందని చెప్పుకోవాలి. తెలంగాణ అనే పదం అంటే తెలంగాణ పదానికి ఈ తెలంగాణ ప్రాంతానికి ఈ భూమికి ఉన్నంత చరిత్ర ఉందనుకోండి. సింపుల్ చెప్పాలంటే ఇది నిన్నామన్న వచ్చిన తెలంగాణ కాదు, ఎవడో వచ్చి మనకు వచ్చి పేరు పెట్టలే. ఇక్కడ అతి పురాతనమైన చరిత్ర కలిగింది. అందుకనే మనం ఎక్కడ ఏ ప్రాంతానికి ఇంత భావజాలం ఉండదు, కేవలం తెలంగాణకి ఉంటుంది. ఎందుకంటే మన రక్తమే పోరాటాల గడ్డ. అప్పటి నుంచి కూడా కాకతీయుల వంశం నుంచి ఎవడైతే మనకు అన్యాయం చేసిందో అందరి మీద తిరగబడ్డాం. నవాబు రాజుల మీద తిరగబడ్డాం, బ్రిటిష్ వారి మీద తిరగబడ్డాం, ఎన్నో యుద్ధాలు చేసినాం, ఎన్నో తట్టుకున్నాం. మన రక్తమే అది. తెలంగాణ పోరుగడ్డని ఊరికే అనలేదు ఎవరు కూడా. ఇది తెలంగాణ అనే పదము త్రిలింగం నుంచి తర్వాత నవాబులు పెట్టిన ఒక పేరు నుంచి అంటున్నారు. కానీ నవాబుల్ని పక్కన పెట్టండి, దానికి ఎటువంటి శాస్త్రీయత లేదు. గట్టిగా చెప్పాలంటే తెలంగాణ అనే పదము పురావస్తు ఆధారాల ప్రకారం అయితే త్రిలింగ అనే పదం నుంచి వచ్చిన ఏకైక పదము తెలంగాణ పదం. మన భాష, మన సంస్కృతి, మన ఆచారాలు ఈ యొక్క త్రిలింగ అనే పదాంతోని ఈ తెలంగాణ పదంతోని చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. మన యాస, మన భాష, మన సంస్కృతి, మన పండుగలు, మన అన్ని కూడా మన అలవాట్లు కూడా ఈ పదానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకనే చెప్తున్నా నేను, ఈ తెలంగాణ అనే పదం ఎవడు వచ్చి పెట్టలేదు మనకి. ఎవడు మన ఏళ్ళు చూపాల్సిన అవసరం లేదు. ఎవడు మన ఎమోషన్స్ ని, మన ఫీలింగ్స్ కూడా ప్రశ్నించాల్సిన హక్కు కానీ అధికారం కానీ ఎవరికి లేదు. కాకపోతే ఈ గడ్డ ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడ ప్రజలు అలసిపోయి ఉంటారు. దీనికి చాలా మంది కూడా చాలా ఈజీగా ఇచ్చి తెలంగాణ అని చెప్పేసి గొడవేసి మాట్లాడుతారు. కానీ ఎవడు అవునన్నా కాదన్నా తెలంగాణకి ఒక చరిత్ర, తెలంగాణ అంటే ఒక భావజ్వాలమైన నేల. ఇది మన చరిత్ర, మనకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. సో త్రిలింగ అనే పదం నుంచి వచ్చింది ఈ తెలంగాణ. ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత ఎపిసోడ్లో అసలు ఈ తెలంగాణ ప్రాంతం, ఈ భూమి అనేది ఏ విధంగా ఉంది, ఎప్పటి నుంచి ఉంది, ఇది భౌగోళిక పరిస్థితులు ఏంటి, ఈ భౌగోళిక పరిస్థితుల నుంచి దీన్ని తర్వాత వచ్చినటువంటి రాజులు, రాజవంశాలు ఏ విధంగా మార్చిన విషయాల గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.